సాయి గారు, అయితే ఇరాన్ మీద దాడిని షియా సున్నీ వర్గాల మధ్య ఘర్షణ లాగానే దానికే పరిమితం చేసి చూడాలా? సరే, ఇప్పుడు ఈ పోస్ట్ ఇరానియన్ ఈ వార్ తర్వాత చాలామంది ఎప్పుడో 100-200 years బ్యాక్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇరానియన్స్, ఇక్కడికి వలస వచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? భారత్కి వచ్చిన సో యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా మనం మీరు చాలా పర్ఫెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఏంటంటే ప్రస్తుతం భారత ప్రభుత్వం మౌనం సరైంది కాదు, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అటు అమెరికా దాడి చేస్తున్న టైంలో, ఒక రెజీమ్ చేంజ్ జరుగుతున్న టైంలో మనం మన వాణిని వినిపించాలి, ఒక భారత్ కంటూ ఒక స్టాండ్ ఉండాలి అనేది ఆవిడ చెప్తున్నమాట. భారత్ ఒక స్టాండ్ ఉంది. ఇది అనతి కాలంగానే మన స్వతంత్ర భారతంలో వచ్చిన స్టాండ్ ఏంటంటే నాన్ అలైన్ మూమెంట్ అని అంటాం. మనం బేసికలీ మనం ఎవరికి ఒక వైపు తీసుకొని మాట్లాడేవాళ్ళం కాదు. మనకి ఇజ్రాయెల్తో అయినా ఇరాన్తో అయినా కానీ మనం ఒక వైపు తీసుకొని మాట్లాడడం అనేది మనకు లేదు. బట్ ద పాయింట్ ఈస్, ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి అని అంటున్నారు. రెస్పాండ్ అయ్యారు ఆల్రెడీ. ఎక్కడైనా సరే యుద్ధాలు కరెక్ట్ కాదు అని చెప్పడం వరకు ఫైన్. ఇప్పుడు మనం ఎటువైపు రెస్పాండ్ కావాలి అంటే ఇవాళ రెస్పాండ్ కావట్లేదు కదా అని అంటున్నారు. అసలు నిజంగా ఆవిడ రాసిన ఆర్టికల్లో 2-3 పాయింట్ రేజ్ చేశారు. నెంబర్ 1 పాయింట్ ఇట్ సైలెన్స్. మనం సైలెంట్ గా ఉండకూడదు అని అన్నారు. లిటరల్లీ ఇంతకుముందు సైలెంట్ గా లేమా అని అంటే ఉన్నాం. లిబియా గడాఫీని చంపేసినప్పుడు భారత ప్రభుత్వం సైలెంట్ స్టాండే తీసుకుంది. సింపుల్ స్టాండ్ లోనే ఉన్నాం మనం లిబియా గడాఫీని చంపినప్పుడు. ఓకే, ఇరాక్ సద్దాం హుసేన్ విషయంలో మనం ఏం స్టాండ్ తీసుకున్నాం? నిజానికి సద్దాం హుసేన్ భారత్తో చాలా సత్సంబంధాలు నెరిపాడు హిస్టరీలో చూస్తే, లిటరల్ గా మాట్లాడితే. ఓకే, మనం ఏం చేసాం? ఇప్పుడు ఇలాగే లెక్కేస్తే చాలా అంశాల్లో మనం సైలెంట్ స్టాండ్ లోనే ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో సైలెంట్ గానే ఉన్నాం. అమెరికా దాడి చేసినప్పుడు మనం టెర్రరిస్ట్ వ్యతిరేక ధోరణిని కలిగి ఉన్నాం. ఒకటి సైలెంట్ గా ఉండడము అని అంటే మనకేదో ఒక స్టాండ్ ఉంటుంది అనే మాట సోనియా గాంధీ అంటారు, కానీ అలా అనిపిస్తుంది కానీ మనం సైలెంట్ గా కూడా లేము. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకి డైరెక్ట్ గా SCO సమ్మిట్ లో చెప్పాడు, ఇది యుద్ధాలు చేసే టైం కాదని. నిజానికి ఏ లీడరు డైరెక్ట్ గా చెప్పింది లేదు పుతిన్ కి. అయితే ఒకవైపు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఫ్రెండ్లీగా ఉంటూనే చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి అండ్ పాలస్తీనాకి సంబంధించినటువంటి విషయాలు వచ్చిన ప్రతిసారి మనము అబ్స్టైన్ చేస్తాం. మనం ఇజ్రాయెల్ కి పూర్తి సపోర్ట్ ఎప్పుడు ఇవ్వం. అండ్ పాలస్తీనా స్టేట్ ని ఇప్పటికీ మనం అంగీకరిస్తూనే ఉంటాం. వాళ్ళ పాలస్తీనాకు సంబంధించినటువంటి భావాన్ని కూడా మనం కొనసాగిస్తూనే ఉంటాం, మోదీ వచ్చినా కూడా. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పొలిటికల్ యాంగిల్ లో చూడదు. భారత ప్రభుత్వానికి స్టాండ్ ఉంటుంది. భారత ప్రభుత్వ స్టాండ్ ని కొనసాగిస్తున్నాం మనం ఇప్పటికీ కూడా. ఎక్కడ మనం డీవియేట్ అవ్వలేదు దాంట్లో. మనం అమెరికా తోటి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము, ట్రేడ్ నడుపుతున్నాము, డీల్ చేసుకుంటున్నాము. రష్యా తోటి అదే సంబంధాలు నడుపుతున్నాము. మోదీ వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంత క్లియర్ లెక్కంగా. మొన్న రష్యా ప్రధాని పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఎంత ఆత్మీయంగా ఆ సంభాషణ అంతా జరిగింది. సేమ్ టైం ఇజ్రాయెల్లో నెతన్యాహుతో అదే సంభాషణ అంతే హాయిగా జరిగింది. ఆయన అలాగే రిసీవ్ చేసుకున్నాడు. యూరోపియన్ యూనియన్ కి రష్యాకి అసలు పడట్లేదు. మంత్స్ వ్యవధిలో, ఒక 1 నెల రోజుల వ్యవధిలోనే రష్యా అధినేత ఇక్కడికి వచ్చాడు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఇద్దరితో మనం డీల్స్ చేసుకుంటున్నాం. సో అంటే మన స్టాండ్ క్లియర్ గా ఉంది. భారత ప్రయోజనాలు అనే స్టాండ్ క్లియర్ గా ఉంది. దీనికి పెద్దగా మనం ఏం చేయట్లేదు, మనం మాట్లాడట్లేదు, సైలెన్స్ గా ఉన్నాము అంటే మనం ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవైపు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చేసాము, అయిపోయింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయడం మన లెక్క. మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇవాళ మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. వాళ్ళ యుద్ధం జరుగుతున్న టైంలో ఆయిల్ కి సంబంధించి మనకి ఇప్పుడు గొడవ. ఓకే, ఆయిల్ అక్కడ నుంచి రావాలన్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు మనం ఏం చేస్తాం? రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రష్యా నుంచి మనం ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కి పంపిస్తాం. బేసికలీ వెస్ట్ ఏషియాకి మనం బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, చాలా ట్రేడ్ జరుగుతుంది. సో బాస్మతి రైస్ ని మనం ప్రత్యామ్నాయాలు ఇంకెవరికి పంపించాలి? మన దగ్గర పండినటువంటి ఆ బాస్మతి రైస్ ని దానిపై మనం ప్రత్యామ్నాయాలు ఆలోచించుకుంటాం. అండ్ ఎక్స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు చాలా దెబ్బ పడుతుంది. మనం చేస్తున్నట్టు ముఖ్యంగా మొబైల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ మనం విపరీతంగా చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని పోవాలంటే మళ్ళీ రెడ్ సీ నుంచే పోవాలి, సూయిజ్ కెనాల్ నుంచే పోవాలి. అక్కడ ఈ హౌతీ రిబల్స్ ఇవన్నీ గొడవ ఉంది. దాన్ని మెల్లిగా మనం పరిష్కరించుకోవాలి. అందుకే మనం ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఇజ్రాయెల్ కి అనుకూలంగానో ఇరాన్ కి అనుకూలంగానో ఇవ్వలేం. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కి అనుకూలంగా ఇచ్చామనుకోండి, ఇరాన్ కి అనుకూలమైన స్టేట్మెంట్ భారతదేశం నుంచి వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఏమవుతుంది? యుఎస్ అండ్ దిస్ ఫోర్సెస్ అన్ని కూడా వీళ్ళు మళ్ళీ మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇజ్రాయెల్ కి అనుకూలంగా మన స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చామనుకోండి, ఇరాన్ ఏం చేస్తుంది? హౌతీ రిబల్స్ ఉంటారు ఇక్కడ, మన షిప్ మీద దాడి వస్తుంది. సో మనకు అనవసరం. మీ కొట్లాట మీరు ఏమైనా చేసుకోండి, బట్ మాకు సంబంధం లేదనే భావనలోనే ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు అదొక పాయింట్. రెండోది, సోనియా గాంధీ గారు ఒక మాట అన్నారు. బేసికల్ ఏమన్నారంటే, ఇరాన్ 1994 సమయంలో యునైటెడ్ నేషన్స్ లో
హ్యూమన్ రైట్స్ వయలేషన్ కశ్మీర్ లో జరుగుతోంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని ఒక తీర్మానం తీసుకొస్తున్నప్పుడు ఇరాన్ దానికి వ్యతిరేకంగా ఓట్ చేసింది. దానివల్ల మనకు నిజంగా భారతదేశంలో కశ్మీర్ ఇష్యూ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్లకుండా, ఇంటర్నేషనలైజ్ అవ్వకుండా ఇరాన్ మనకు సహకరించింది అనేది సోనియా గాంధీ గారు మాట 1994లో చేసింది అని పాయింటే. ఓకే, ఇరాన్ అప్పుడు మీకు సపోర్ట్ చేసింది అంటున్నారు. పాస్ట్ 5 years నుంచి నేను చెప్తున్నాను, ఆర్టికల్ 370 రద్దుని ఇరాన్ ఖండించింది, వ్యతిరేకించింది. ఓకే, అండ్ సిఐఏ ఇరాన్ వ్యతిరేకించింది. ఓకే, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో ఇరాన్ మనల్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది, యునైటెడ్ నేషన్స్ లో కూడా. సో ఒక స్టాండ్ 1994లో చేశారు కదా, ఇప్పుడు అలాగే ఉంటుంది అనడానికి లేదు. రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా అందుకే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు. ఈవెన్ డిప్లొమసీలో కూడా ఇవాళ మన ప్రయోజనాలు లెక్క, గతంలో ఏం జరిగిందో లెక్క కాదు. ఇవాళ మనం ఏం ప్రయోజనాలు చేసుకుంటాం అనేది మేజర్ లెక్క అవుతుంది. అమెరికా పరిపాలించిన తర్వాత ఆ అనుభవం ఉండాలి, కానీ అనుభవం రాహిత్యం ఎందుకు ఉంది కాంగ్రెస్ వాళ్ళకి? దట్ ఈస్ అ ప్రాబ్లం. నిజంగా అది ప్రాబ్లం. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, బేసికలీ కాంగ్రెస్ లీడర్షిప్ అంతా కూడా ఇందిరాగాంధీ అమెరికాకు తెగేసి చెప్పింది, అమెరికాకు ఇట్లా ఛాలెంజ్ చేసింది ఇందిరాగాంధీ అని మాట్లాడతారు. నిక్సన్ ఉన్న టైంలో అసలు నిక్సన్ అసలు మామూలుగా ఆడుకోలేదు ఇందిరాగాంధీ అని ఆ సోషల్ మీడియా క్లిప్స్ ని వైరల్ చేస్తున్నారు. మీరు ఎవరైనా చెప్పండి, గూగుల్ చేస్తే తెలుస్తుంది. చైనా వార్ జరిగినప్పుడు భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికాకి లెటర్ రాశారు. ఎలా లెటర్ రాశారు తెలుసా? అసలు ప్లీజ్ కొంచెం మీరు ఫైటర్ జెట్స్ ని పంపించండి మా దగ్గరికి, చైనా మా మీద దాడి చేస్తుంది, మా దగ్గర ఏమీ లేదు, సో మీరు కొంచెం ఫైటర్ జెట్స్ మీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పంపిస్తే మేము చైనాని ఏమైనా ఎదుర్కోగలుగుతాము. మాకు కొంచెం మీరు ఫైటర్ జెట్స్ ని మాత్రమే పంపిస్తే మా దగ్గర పైలట్లు లేరు నడపడానికి, ప్లీజ్ ఆ పైలట్లను కూడా మీరు పంపించండి అని రాశాడు ఈయన జవహర్లాల్ నెహ్రూ. ఉత్తరాలు రాశాడు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ రాసిన ఉత్తరాలు ఇప్పటికీ ఉంటాయి, మీరు గూగుల్ చేస్తే. సో మరి అది దాన్ని ఎవరంటారు? అండ్ లాస్ట్ టైం మొన్న 90s లో ఆ టైంలోనే చూస్తే, ఇప్పుడు మొన్న మధ్యనే మీరు అబ్జర్వ్ చేస్తే యూపీఏ టైంలో 26/11 అటాక్ జరిగింది, ముంబై అటాక్ జరిగిన తర్వాత యాక్చువల్లీ మనం ఇమీడియట్ గా రిటాలియేట్ చేయాలి, పాకిస్తాన్ మీద దాడి చేయాలి. ఇక్కడ పాకిస్తాన్ లష్కర్ ఎ తైబా టెర్రరిస్టులు వచ్చి కొట్టి మన మీద ఇంత పెద్ద విధ్వంసం సృష్టిస్తే మనం కామ్ గా చర్చలతో పరిష్కరించుకుంటాం మేము అని చెప్పాం. మన చిదంబరానికి తెలుసు, మన శివరాజ్ పాటిల్ అందరికీ తెలుసు. శివరాజ్ పాటిల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎంత టైం డాట్ చేశారో అందరికీ తెలుసు. అప్పుడు అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి బెదిరించారు అమెరికా భారత్ ని, మీరు ఏమన్నా ఎక్కువ రిటాలియేషన్ స్టెప్స్ తీసుకుంటే మాత్రం బాగుండదని. మనం సక్కమైపోయాం, మన్మోహన్ సింగ్ గారు సక్కమయ్యారు, దాన్ని ఏమనాలి? సో ఇట్లా లెక్కేస్తే అంటే ఆ టైంకి అది కరెక్ట్ అనిపించవచ్చు, ఇంకో టైంకి ఇంకోటి కరెక్ట్ అనిపించవచ్చు. గవర్నమెంట్ న్యూ వెల్ దట్ an attack is planned. ఎగ్జాక్ట్లీ, ముంబై అటాక్ ఇస్ ప్లాన్డ్ 100%. అది యుద్ధం అండి. అది నిజానికి మాట్లాడితే ఒక టెర్రరిస్టులు వచ్చి ముంబై ఒక వాణిజ్య రాజధానిని పూర్తిగా దిగ్బంధించి 1 రోజు 2 రోజులు ఒక హోటల్ మొత్తాన్ని అధీనంలో తీసుకొని చేస్తే మనం ఆపరేషన్ చేసి మొత్తానికి ఇప్పుడు ఇదే అటాక్, సిమిలర్ అటాక్ ఇజ్రాయెల్ మీద క్యారీ అవుట్ అయ్యింటే దేశాన్ని తుడిచిపెట్టి వచ్చాడు, అంతే తుడిచిపెట్టి వస్తాడు. రెండో రోజు ఉండేది ఆబ్వియస్లీ. సో మనం సోనియా గాంధీ గారు చెప్పిన మాటల్ని పట్టుకొని మనం ఏదో ఇమీడియట్ గా ఊగిపోవాల్సిన అవసరం ఏం లేదు. పాయింట్ ఈస్, ఒక్కో సందర్భంలో ఆ పర్టికులర్ స్టాండ్, నిజంగానే నేను అనేది ఏంటంటే డిప్లొమాటిక్ లెవెల్లో భారత ప్రభుత్వము మొదటి నుంచి ఉన్న స్టాండ్. నెహ్రూ ఏదైతే నాన్ అలైన్ మూవ్మెంట్ అన్నాడో, నిజానికి నాన్ అలైన్ గా మనం లేమండి, ఇది గుర్తుంచుకోవాలి. చాలా మందికి అర్థం కాదు ఇది. నాన్ అలైన్ అంటే ఏ పక్కన మనం ఉండము అని ఆయన ఉద్దేశం. ఏంటి అంటే అమెరికన్ బ్లాక్ కి ఇటు సోవియట్ బ్లాక్ కి రెండింటికి మధ్యలో మేము ఉంటాం, మాకు అసలు రెండింటితో సంబంధం లేదనేది ఆయన భావన అయితే గనక, మరి ఇందిరాగాంధీ గారి హయాంలో పూర్తిగా సోవియట్ యూనియన్ కి మనం ఎలా పరమైపోయాం? ఆబ్వియస్లీ వీ హావ్ టేకెన్ స్టాండ్స్ ఫర్ సమ్ రీజన్. నిక్సన్ ఎదుర్కోవాలి అని అంటే మనకు సోవియట్ యూనియన్ సపోర్ట్ కావాలనుకున్నాం, తీసుకున్నాం. ఓకే, సో అమెరికా పూర్తిగా పాకిస్తాన్ వైపు వెళుతున్నప్పుడు మనం సోవియట్ యూనియన్ పక్షాన్ని తీసుకున్నాం. సో అది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటది, దాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సమ్ టైమ్స్ మనము పీస్ కీపింగ్ ఫోర్సెస్ ని పంపించాం, రాజీవ్ గాంధీ పంపించారు ఇజ్రాయెల్ మన శ్రీలంకకి. సో దానివల్ల అసలు యాక్చువల్లీ తమిళ్ గొడవ మనకి ఇక్కడ మొదలైంది. లిటరల్ గా మాట్లాడితే మనకి ఇక్కడ తమిళ్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకున్నాం. అంటే సమ్ టైమ్స్ భారత ప్రభుత్వపు స్టాండ్ కి పొలిటికల్ స్టాండ్ కి డిఫరెన్స్ ఉంటుంది. పొలిటికల్ కోణంలో భారత ప్రభుత్వాన్ని అంచనా వేయకూడదు, ఆలోచించకూడదు కూడా. ఎందుకంటే భారత ప్రభుత్వము డైరెక్ట్ గా కొన్ని చెప్పలేదు. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అలా ఉన్నాం చెప్పకూడదు కూడా. మోదీ గారు అలా అనకూడదు కూడా. ఆయన ప్రధానిగా మనం ఆయన్ని చూడాలి, కానీ ఆయన పొలిటికల్ లీడర్ గా మనం చూడకూడదు. పొలిటికల్ పార్టీలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, దానికి ఏం వాల్యూ ఉండదు.
బట్ ప్రభుత్వానికి వాల్యూ ఉంటుంది. ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కావచ్చు, ఫారెన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తికి, ఫారెన్ సెక్రటరీకి వాల్యూ ఉంటుంది. వీ హ్యావ్ టు దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలనేది నా పాయింట్.